ఎస్టీవీ తెనాలి ఛానల్ తెనాలి ప్రాంతానికి మరొక కొత్త ఆవిష్కరణ. డిజిటల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలన్నిటి ద్వారా వార్తల్ని మరింత చేరువుగా, సమస్యల్ని పరిష్కారం అయ్యేలాగా ప్రభుత్వ దృష్టికి ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు, సుఖాలు, సమస్యలు, పరిష్కారాలు అన్నిటికీ ఒక డయాస్ ని క్రియేట్ చేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ జర్నలిస్టులు. అత్యంత అనుభవం, అపారమైనటువంటి విజ్ఞానం, అన్నిటికంటే కామన్ సెన్స్ ఉన్న యంగ్ పీపుల్ ఒక టీమ్గా తయారై ఈ రోజున ఈ ఎస్టీవీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళందరికీ కూడా 21,000 మంది వ్యూవర్స్ ఉన్నారు. మరి ఇది చాలా చిన్న విషయం కాదు. పెట్టిన నెల రోజుల్లోనే 21,000 మంది వ్యూవర్స్ రావడం అనేది ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు. అందుకనే న్యూస్ విత్ జర్నీ అన్నట్టుగా ఉండాలి, ఇష్యూస్ విత్ సర్వైలెన్స్ ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవికతకి దగ్గరగా ఎవరైతే ఆ అంశాలను ప్రతిబింబించేలాగా, ప్రజల మధ్య చర్చ జరిగేలాగా, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఏ న్యూస్ అయితే ఉంటుందో, ఎవరైతే ఆ విధంగా సహాయపడతారో సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి ఖచ్చితంగా ఆ యొక్క న్యూస్ ఛానల్ విజయం సాధిస్తుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ రకమైనటువంటి సమర్థతని, నైపుణ్యాన్ని, ప్రావీణ్యతని, ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పే దాంట్లో స్పష్టతని, పారదర్శకతని, ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనలకు తావకుండా నిష్కర్షగా, నిస్వార్థంగా సమస్యని ఎండగట్టే విషయంలో కానీ, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో కానీ, సమస్య పట్ల పూర్తి అవగాహనతో నిష్పక్షపాతంగా ఎస్టీవీ ఛానల్ వాళ్ళు వ్యవహరిస్తున్నారనే భావం కలిగేలాగా మీ నడవడిక ఉండాలని చెప్పి, ఆ రకమైనటువంటి విజయాలని అంచెలంచెలుగా అందలం ఎక్కేలాగా, మీకోసం ఎదురు చూసేలాగా మీరు మీ జర్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా నడవాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్.